హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీజీ మూవీ మేకర్స్. పైన చూస్తున్నారు కదా విజువల్. ఆ విజువల్ ఏంటో తెలుసు కదా, అల్లు అర్జున్ రాబోయే మూవీ, కొత్త మూవీ 2026లో అయితే మన ముందుకు వస్తుంది. ఆ మూవీ పేరు వచ్చేసి AA22. ఓకే, మన అల్లు అర్జున్ గారు మూవీ. ఈ మూవీకి దర్శకత్వం వచ్చేసి అట్లీ గారు వేరే ఈ మూవీని మొత్తం ఒక రేంజ్ లో అయితే విడుదల చేయబోతున్నారు అనేది సినీ అప్డేట్. ఓకే, ఇంకొకటి వచ్చేసి ఈ మూవీ మొత్తం విఎఫ్ఎక్స్ తో అయితే ఫుల్ కాంబో ఉంటుంది. మొత్తం విఎఫ్ఎక్స్ తో ఉంటుంది. అండ్ అల్లు అర్జున్ గారు అయితే ద్విపాత్రలో అయితే నటించబోతున్నారు. రెండు క్యారెక్టర్స్ అల్లు అర్జున్ గారివి. ఇంకొక విషయం ఒకటి వచ్చేసి, ఈ మూవీ కోసము మన అల్లు అర్జున్ గారు డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ముగ్గురు కలిసి మన విఎఫ్ఎక్స్ స్టూడియోస్ అయితే తిరగడం జరిగింది. ఎందుకంటే వీళ్ళ కథకు అనుగుణంగా, కథకు తగ్గట్టుగా ఒక కాస్ట్యూమ్స్ కు అండ్ విఎఫ్ఎక్స్ ఒక విజువల్ ఒక ఫేస్ ఎఫెక్ట్స్ కోసము అయితే వీళ్ళు తిరగడం జరిగింది. వీళ్ళు తిరగడంలో ఈ వీడియో మొత్తం క్లిప్స్ అయితే తీపించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ వీడియో మొత్తం క్లిప్స్ మన ముందుకు, ఎందుకంటే మేము ఒక కొత్త మూవీతో మనం మీ ముందుకు రాబోతున్నాం అనేది మనకు ఆడియన్స్ తెలవడానికి ఈ వీడియో అయితే షూట్ చేసి మనకు విడుదల చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ మూవీ అయితే వేరే లెవెల్. అండ్ ఈ మూవీ వచ్చేసి పాన్ ఇండియా మూవీ, పాన్ ఇండియాలో విడుదల కానుంది. ఈ మూవీ ఖచ్చితంగా అందరూ చూడవలసిన మూవీ. ఎందుకంటే ఇప్పుడు రోబో చూసినాం కదా, రోబో 2.0 ఇది ఫ్యూచర్ గురించి మూవీ అయితే తీయడం జరుగుతుంది. ఫ్యూచర్ ఇప్పుడు 2024 కదా, ఈ 2030 అంటే 2030 అండ్ 2060-70లో ఎట్లా ఉంటుంది అనేది సీక్వెన్స్ గా ఈ మూవీ అయితే తీయబోతున్నారు ఫ్రెండ్స్. ఈ మూవీ వచ్చేసి ఫ్యూచర్ గురించి ఉంటుంది. ఫ్యూచర్ లో ఇంకా మనకి ఇప్పుడు ఎంత అభివృద్ధి చెందుతో, ఫ్యూచర్ లో ఇంకా ఎంత అభివృద్ధి చెందితే అది ఎట్లా ఉంటుంది అనేది ఈ మూవీలో చూపించబోతున్నారు. ఈ మూవీలో వచ్చేసి పైన చూసారు కదా, ఈ మూవీ కోసము కాస్ట్యూమ్స్ అంటే మన విఎఫ్ఎక్స్ కు సంబంధించిన ఎట్లుండాలి ఏం కథ అని కొన్ని విఎఫ్ఎక్స్ స్టూడియోస్ కు అయితే వీళ్ళు వెళ్ళడం జరిగింది. చూసుకొని ఆ విఎఫ్ఎక్స్ మొత్తం తిరగడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ ఐడియా కోసము. అందుకని ఈ వీడియో అయితే మనకు విడుదల చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులో ముఖ్యంగా మనకు దీపిక పదుకొనే హీరోయిన్ గా నటించబోతుంది. మృణాల్ ఠాకూర్ కూడా హీరోయిన్. అండ్ ఇందులో జాన్వీ కపూర్ కూడా నటించబోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ మూవీ అయితే పక్క అందరు చూడవలసిన మూవీ. వాచ్ మన ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు ఎవరు, డైరెక్టర్ అట్లీ గారు. జవాన్ మూవీ అయితే వేరే లెవెల్ చూపించారు కదా. ఉమ్, మనం ఆల్రెడీ ఆ మూవీలో బీజిఎం అబ్బబ్బబ్బ వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ వచ్చింది. ఈ మూవీ కూడా అదే రేంజ్ లో ఉంటుందని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ మూవీ గురించి ఎవరెవరు ఎంతమంది వెయిట్ చేస్తారో కామెంట్లో అయితే పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ వాచింగ్.